ఇక అసలు తెలంగాణ విషయానికి వచ్చేసరికి హెచ్‌సీయూ భూముల పైన ఎటువంటి ఇష్యూ జరిగిందో మనకు తెలిసిందే. అయితే ఇది కోర్ట్‌లో ఉంది, సుప్రీం కోర్ట్‌లో. ఇవాళ డిసిషన్ ఇచ్చింది. అంటే ఫుల్ సీరియస్ అయిపోయింది ప్రభుత్వం మీద. మీరు చెట్లు కొట్టడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? ఏదో గడ్డి మోపులు అవి ఇవి కొట్టేసని చెప్తున్నారు గానీ, చెట్లు కొట్టడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? మేము ఇంకొక అంటే నెక్స్ట్ మంత్ 15 వరకు ఎటువంటి చర్యలు మీరు చేయొద్దు అండ్ పునరుద్ధరించాలి అక్కడ అడవుల్ని కూడా అని చెప్పేసి కోర్టయితే ఆహ్, చెప్పడం చూస్తున్నాం. సో, దీని పట్ల మళ్ళీ కూడా గవర్నమెంట్‌కి దెబ్బ తగిలిందని అంటున్నారు. మరి ఇది ఎస్‌సీయూ భూముల విషయం మర్చిపోవాల్సిందేనా? అక్కడ మళ్ళీ పాతగా ఏ విధంగా ఉందో అదే ఉండే ఛాన్సెస్ ఉన్నాయా సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇది గోటితో పోయేదాన్ని గొడ్డలు తెచ్చుకున్నట్లయింది హ్మ్. తెలంగాణలో ప్రభుత్వం పరిస్థితి. యూనివర్సిటీ పిల్లలు హ్మ్. స్ట్రైకో నోటీసులో ఇచ్చి ప్రదర్శన చేసేటప్పుడు హ్మ్. అప్పుడే ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి ఆ పిల్లల్ని పిలుచుకొని మాట్లాడి, ఇది ప్రభుత్వ భూమేనయ్యా, మీ భూమి కాదు, యూనివర్సిటీ భూములు ఏం తీసుకోలేదు, గతంలో 300 ఎకరాలు పలానా చోట ఇచ్చాము, 399 ఎకరాలు, ఈ 400 ఎకరాలు ఇది ప్రభుత్వానిదే. గతంలో ఇది బిల్లీరావుకి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు బిల్లీరావుకి ఇచ్చారు. బిల్లీరావుకి ఇచ్చే కనుక అది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేసినారు. రద్దు చేసిన దాని మీద కోర్టుకు పోతే ఇది ప్రభుత్వ భూమి అని అప్పుడు కోర్టులో కూడా డైరెక్షన్ వచ్చింది. ఇవన్నీ వాళ్ళ ముందర చెప్పి వాళ్ళకు విషయ పరిజ్ఞానం కల్పించింటే అది ఇంత స్థాయికి పోయిండదు. ఇప్పుడు అది ఇతర రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ అది కొంచెం దాన్ని భూతద్దంలో వేసి చూపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి అదే పరిస్థితి. ఏమి రానంటే ఇక్కడ హామీలు ఇచ్చారు, హామీలు ఏదో అరకొరగానో ఏదో నెరవేరుస్తున్నారు. పూర్తిగా సంతృప్తికరంగా ప్రజలకు సంతృప్తికరంగా నెరవేర్చాలంటే రెవెన్యూ కావాలా. ఇక్కడొచ్చే రెవెన్యూ కూడా 110,000 కోట్లు 1,10,000 కోట్లు ఎంతో వస్తుంది. ఈడ 44,000 కోట్లు వడ్డీలు కంతులు కట్టాల్సింది ఉంది. తర్వాత జీతభత్యాలు కింద ఇవన్నీ పోతే వీళ్ళ దగ్గర కూడా డబ్బు ఒట్టి చేత మూరేసినట్టుంది. ఎంతసేపు అని ఒట్టి చేత మూరేస్తారు. కాబట్టి ఎక్కడో ఒక చోట ప్రభుత్వానికి డబ్బు సంపాదించాలా. ఈ ఏదో ఐటీ టవర్స్కు వాళ్ళకు వీళ్ళకి కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏదో అమ్మాలని చూసినారు. అప్పుడే మొదట్లోనే చేసుకొని పోయిండేది. ఇది ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళడము. ఇప్పుడు కోర్టులో వాళ్ళు మరి చెట్లు అంటే పర్యావరణం అనేసరికి ఇప్పుడు జడ్జిలు ఏం చేస్తున్నారంటే రియాక్ట్ అవుతున్నారు. పర్యావరణ రక్షణ కావాలి, చెట్లు కొట్టకూడదు అనేది కొంచెం న్యాయస్థానాల్లో ఆ పట్ల సానుభూతి అందుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈడ గుట్ట కానీ ఏదో కానీ చెట్లు పశువులు అన్నీ ఉన్నాయి కదా, ఇది మీరు సంరక్షించాల్సింది పోనిచ్చి ఎందుకు దీన్ని చేస్తున్నారని ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. ఆ స్టాండ్కే నిన్న విచారణ జరిగినప్పుడు అది స్టేనే కంటిన్యూ చేస్తున్నారు. ఫైనల్ గా లాస్ట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఓకే. సో ఇప్పుడు ఒక కమిటీ వేశారు కదా, మరి అదంతా ఇప్పుడు అవసరం లేదనుకోవచ్చా సార్? రేవంత్ రెడ్డి గారు కమిటీ వేశారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి అది అని చెప్పేసి. ఇప్పుడు దాంతో పని లేదనుకోవచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చేరినారు కదా, అవును, వాళ్ళు రాజకీయం చేస్తారు కదా దీన్ని. అది స్టూడెంట్స్ మధ్యన ప్రభుత్వం మధ్యన ఉన్నప్పుడే అది జరిగింటే పోయిండేది. ఆ కమిటీ వేసి ఆ స్టూడెంట్స్ యూనియన్స్ తో మాట్లాడి ఏదో వాళ్ళని శాంతపరిచి తర్వాత ప్రొసీడ్ అయితే పోయిండేది. కొంచెం అప్పుడు హ్యాండెడ్ గా బిహేవ్ చేసినారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా దూరినాయి కదా, అక్కడ బీజేపీ ఒకటింది, తర్వాత బీఆర్ఎస్ ఒకటింది. ఇది తర్వాత ఇప్పుడు ద్వారాలు మూసుకుపోయినాయి. కోర్టుల్లో న్యాయస్థానాల్లో ఎట్లా అంటే పర్యావరణం అంటేనే వాళ్ళు